మల్కాజ్గిరిలో సునీత విజయం ఖాయం. అసలు కారణం ఇదే అంటూ ప్రచారం జరుగుతోంది. ఎన్నికల ప్రచారంలో జోరుగా సాగుతోంది. మే 13న ఎన్నికలు. మే 11 వరకే ప్రచారం చేసుకోవడానికి అవకాశం ఉండడంతో ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో 3 పార్టీలు రసవత్తరంగా పోరు సాగుతోంది. ఇప్పటికే 3 పార్టీల అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. కాంగ్రెస్ తరపున పట్నం సునీత మహేందర్ రెడ్డి, బీజేపీ నుంచి మాజీ మంత్రి ఈటెల రాజేందర్ పోటీ చేస్తున్నారు. ఇక ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి రాగడి లక్ష్మారెడ్డి బరిలో నిలిచారు. 3 పార్టీలు పోటాపోటీ ప్రచారంతో దూసుకుపోతున్నాయి. అయితే అందరికంటే ప్రచారంలో ముందున్నది మాత్రం పట్నం సునీత మహేందర్ రెడ్డి అని చెప్పొచ్చు. ప్రస్తుతం ముఖ్యమంత్రి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గతంలో ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన స్థానం కావడంతో కాంగ్రెస్ తో పాటు రేవంత్ రెడ్డి కూడా ఈ సీటును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరాలని రేవంత్ రెడ్డి పట్టుదలగా ఉన్నారు. ఈ నియోజకవర్గ బాధ్యతలను తుమ్మలకు అప్పగించారు. ఆయన కూడా చాలా సీరియస్ గా వర్క్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఎవరిని అడిగినా కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయం అంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గతంలో ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం కావడంతో ప్రజలు కూడా ఎమోషనల్ గా ఫీల్ అవుతూ మరోసారి ఇక్కడ కాంగ్రెస్ జెండా ఎగరేసేలా గెలిపిస్తామని చెబుతున్నారు. సునీత తన శక్తి వంచన లేకుండా విజయం కోసం కృషి చేస్తున్నారు. బీజేపీలో మాధవిలత ఎలాగైతే తక్కువ టైంలోనే పాపులర్ అయ్యారో అలాగే సునీత కూడా ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నారు. సోషల్ మీడియాలో సైతం అనూహ్య స్పందన వస్తుండడం విశేషం. 100 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టుగా గ్యారంటీలను అమలు చేయడం సునీతకు ప్లస్ అని చెప్పుకోవచ్చు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ఎక్కడికక్కడే సమస్యలను పరిష్కరిస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు. చాలా తక్కువ టైంలోనే రేవంత్ తన మార్క్ పరిపాలన అందించడం విశేషం. ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడం కోసం ఎప్పుడైనా సచివాలయంకు రావచ్చు అంటూ పరిపాలన చేయడంతో కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో నమ్మకం మరింత పెరిగింది. నాయకులందరూ ఒకే మాటపై ఉండడం, ఇచ్చిన హామీలను అమలు పరుస్తుండడం ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు ముఖ్యంగా పట్నం సునీత మహేందర్ రెడ్డికి కలిసొచ్చిందని చెప్పుకోవచ్చు. మల్కాజ్గిరి నుంచి సునీత గెలవడం ఖాయం అంటున్నారు అక్కడి ప్రజలు. మరి పట్నం సునీత మహేందర్ రెడ్డి ఎంత మెజారిటీతో గెలుస్తుందో చూడాల్సిందే.